హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నిజంగా దేవుడి గుడికి వెడితే ఎలా ప్రవర్తించాలో తెలియదు కొంతమందికి. ఈ నేపథ్యంలో ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఈ కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక వాతావరణంలో ఓ చక్కటి కథ. మీరే కాదు, నేనైనా అంతే. ఈ విషయంలో చిన్న కథ. ఒక అమ్మాయి గుడికి వెళ్ళింది, దర్శనం చేసుకుంది, బయటికి వచ్చింది, ఇంటికి వచ్చేసింది. వాళ్ళ తండ్రి అడిగాడు, ఏమ్మా దర్శనం బాగా జరిగిందా అని. కూతురు కోపంగా విసుగ్గా, లేదు నాన్న, నేను ఇంకెప్పుడు గుడికి వెళ్ళను, నన్ను ఎప్పుడు గుడికి వెళ్ళమని మీరు అనకండి అని అంది. ఒక్క నిమిషం మౌనం వహించి, ఏమ్మా ఏం జరిగింది, దర్శనం బాగా జరగలేదా అని అడిగాడు అయోమయంగా. అయితే కూతురు, గుడిలో అసలు ఒక్కరంటే ఒక్కరు భగవంతుడి మీద దృష్టితో ఉన్నారా? ఎవరికి వాళ్ళు ఏవేవో విషయాలు చర్చించుకోవడం, మొబైల్ ఫోన్లతో మాట్లాడడం, ఫోటోలు తీసుకోవడం. భగవంతుని మీద భక్తితో వచ్చారా? కనీసం భజన దగ్గర కూర్చున్నప్పుడన్నా భక్తి మాటలు మాట్లాడారా? లేదు నాన్న, అందుకని నాకు చాలా బాధగా అనిపించింది, నేను ఇంకా గుడికి వెళ్ళను అని చెప్పింది. తండ్రి కాసేపు మౌనం పాటించి, సరేనమ్మా, నీ నిర్ణయం ప్రకారం అలాగే చేద్దు కానీ చిన్న అడ్వైజ్ ఇస్తాను, అది చేశాక నువ్వు నీ నిర్ణయానికి కట్టుబడి ఉండు కానీ అన్న. సరే, ఏంటో చెప్పండి అన్న, మీ మాట ఎప్పుడు కాదన్నాను నేను అనండి. సరే, ఒక గాజు గ్లాసు నీళ్లతోటి రేపు గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసిరా. ఒక షరతు, గాజు గ్లాసులో నీళ్లు ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదు అని చెప్పాడు తండ్రి. ఓ అంతే కదా, సరేనన్న అని చెప్పి గుడికి వెళ్ళింది. ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసింది. ఒక్క చుక్క కూడా నీళ్లు పడకుండా. సరే, ఇంటికి వచ్చింది. ఇదిగోండి నాన్న, మీరు చెప్పినట్లే వచ్చాను, ఒక్క చుక్క నీళ్ళు కూడా కింద పడలేదు అని చెప్పింది. ఓ వెరీ గుడ్ అమ్మా. అయితే నువ్వు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మొబైల్ ఫోన్లలో ఎంతమంది మాట్లాడారు? భక్తి విషయాలు కాకుండా వేరే చర్చలు ఎంతమంది చేశారు? మరి ఫోన్లో ఫోటోలు ఎంతమంది తీసుకుంటున్నారు? మరి ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్తావా అని అడిగాడు తండ్రి. భలేవారే నాన్న, అదేంటి, నా కాన్సన్ట్రేషన్ అంతా గాజు గ్లాసు నీళ్లు కింద పడకుండా ఉండాలని 3 ప్రదక్షిణాలు చేసి వచ్చాను, కానీ నేను వాళ్ళందరినీ ఎవరిని చూడలేదే అని అన్నదిట. అదేనమ్మా మరి భక్తి అంటే. గుడికి వెళ్ళినప్పుడు నువ్వు నీ చుట్టూ వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా భగవంతుడి మీద దృష్టి పెట్టు, ఆయన మహిమల మీద ఆలోచన పెట్టు, అప్పుడు నువ్వు అంతర్ముఖురాలివవుతావు అని తండ్రి చెప్పాడు. ఆ అమ్మాయికి నిజంగానే మనసు మారిపోయింది. నిజమేనన్నా మీరు చెప్పింది. ఈరోజు భగవంతుడి గుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేది